నార్మల్ గా మనం ఎలాగ ఆవలింత తీస్తాం అని తీస్తాం. ఈ ఆక అని నడుస్తే ఒక్కొక్కరు షాక్ అయిపోయారు. స్టార్టింగ్ రోజు అయితే స్టార్టింగ్ 2-3 రోజులు ఉంటాడు. తెల్లారి కదా, తెల్లారి 4 స్టార్ట్ అవుతుంది కదా, వచ్చి కూర్చుని పోతాడు. అందరు నిద్ర మొత్తం వచ్చేస్తారు. తెల్లారి ముఖం కడుక్కుని వచ్చేస్తారు. స్నానం ఎవరు చేయరు. 6 నుంచి 8 స్నానం చేస్తారు, లేకపోతే మధ్యాహ్నం స్నానం చేస్తారు తప్ప ఉదయం 4 గంటలు స్నానం చేయరు. ఎందుకంటే నువ్వు 4 గంటలు గంట కొట్టేసరికి అటు ఇటు అయితే లెగేసరికి 4-10 అవుద్ది. కొంచెం లెగిసిన వాటర్ తాగి లేకపోతే ముఖం కడుక్కునేసరికి 4:30 అవుద్ది. వెంటనే గంట కొట్టేస్తారు, వెంటనే వచ్చేది. కాబట్టి టైం ఉండదు స్నానం చేయడానికి. ఆ నిద్ర మత్తు మీద వస్తారు. నిద్ర మత్తు మీద ఇది ఒక రోజు ఉంటుంది. వెనక మాత్రానికి రోజు 24 గంటలు నిద్ర మత్తు ఉంటుందన్నమాట. అయితే ఉండుండి నడుస్తాయి. అంటే కాంతార సినిమాలో నడుస్తాయి చూడండి, అలా నడుస్తాయి అనమాట. ఒకసారి ఆవలం తీయగా డిస్టర్బ్ అయిపోతాం కదా, మళ్ళీ కొంచెం నీట్ చేసుకుని మళ్ళీ నీట్ కూర్చోడం ఇలా చేసేవాడు. ఇది నా వెనక ఉన్నది. ఈ పక్కన ఇంకొకరు ఉంటాడు, కొంచెం సేమ్ ఎలా ఉంటాడంటే ఈ జబర్దస్త్ అప్పారావు ఉంటుంది కదా, అప్పారావు క్యారెక్టర్. మీరు ఇప్పుడు చూస్తే సర్లేర్ నీకవర్లోని స్టార్టింగ్ ట్రైన్ లో డీటీ కనెక్టర్ టీసీ ఉంటాడు చూడండి, ఈ ఫఫ్ తింటాడు ఫఫ్ అవడం అని అంటే చూడండి నల్లగా, అప్పారావు ఆ టైప్ లో ఉంటాడు. కొంచెం నల్లగా ఉంటాడు, సేమ్ అతనిలాగా ఉంటాడు. అతను ఎలాగంటే 4 గంటలకు వస్తాడు, 4:30కి వస్తాడు కదా, నిద్రపోతే వస్తాడు. ఫస్ట్ పావు గంటే ఇలా కూర్చుని సైలెంట్ గా ఉంటాడు. ఇంకా రోజంతా అంటే మధ్యాహ్నం తిన్న తర్వాత లేకపోతే మధ్యలోని 9 గంటల నుంచి 11 గంటలు ఉదయం పూట మధ్యలోని అంటే ఇలా కూర్చుంటాడు. మీరు అలా ఎక్కువసేపు మెడిటేషన్ చేసేసరికి మగత వస్తుంది. ఆ మగత వచ్చినప్పుడు ఇలా నిద్రలో వెళ్తూ ఉంటాం మనం. ఇద్దరు కొంచెం మిడిల్ ఏజ్ లో అనమాట. అంటే ఒక 45-55 ఎంత ఉంటాయి, 60 దగ్గర ఉంటాయండి ముసలితను. అయితే ముసలితను అంటే మళ్ళీ ముసలితలో ఉండరు, అప్పలో ఉంటారు సేమ్. అతను ఎలా అనుకున్నారు, కరెక్ట్ గా ఇంక కూర్చొని పాపండి ఇలా మెడిటేషన్ చేస్తాడు. చేస్తూ ఒకసారి ఇలా బుర్ర దించేస్తాడు. దించి నిద్రలోకి వెళ్ళిపోయాడు సైలెంట్ గా కదా. ఇంకా టైం గొరకలాడతాడు అనుకోని గొరకలాడదు. నాకు నవ్వు వచ్చేస్తుంటది. కుర్రాలు కూడా ఉంటారు, ఈ పక్కన ఇంకొన్ని 2-3 కుర్రాలు ఉంటారు, వాళ్ళు నవ్వేస్తుంటారు, నాకు నవ్వు వచ్చేస్తుంటది, ఇతను గొరక తీస్తూ ఉంటాడు. ఇలా ఉంటన్నమాట. వీటన్నిటి మధ్యలోనే నేను నీట్ గా చేస్తాను. నాకు ఎటువంటి డిస్ట్రాక్షన్స్ లేవు. అమ్మాయిలు గట్ట అవన్నీ పట్టించుకోవడం మానేసు. ఎందుకంటే అమ్మాయిలు ఎవరు మన ఏజ్ లో లేరు అనేసి నా ఫీలింగ్ చూడగా తెలిసిపోయింది. అమ్మాయిలు ఎవరు మన ఏజ్ లో లేరు, ఫ్యామిలీ మిడిల్ ఏజ్ లో ఉన్నారు. కాబట్టి నీట్ చేస్తున్నాడు 2 రోజులు. గడుస్తుంది. ఇంకోటి అంటే నేను హెల్త్ కాన్షియస్ అని చెప్పాను కదా, ఎక్కువసేపు కూర్చోకూడదు. కానీ మాటమాటికి లేగలేము. అంటే లెగచ్చు, కొంచెం సైలెంట్ గా బయటకు వెళ్ళి ఏదో వాటర్ తాగడానికి లేకపోతే వాష్రూమ్ కి గట్టి వెళ్ళి వచ్చాయనమాట. నేనేం చేశానంటే సెకండ్ డే నుంచి గంట లేకపోతే గంటన్నరకి ఒకసారి లేచి, గంటన్నరకి ఒకసారి లేచి బయటకు వెళ్ళి కొంచెం వాటర్ తాగడం, లేకపోతే అటు ఇటు 5 మినిట్స్ అటు నడిచి కొంచెం సెటప్స్ గట్రా చేసి లోపలికి వచ్చి వాళ్ళు కూర్చొనిపోయండి. అంతే, కొంచెం బ్లడ్ సర్క్యులేషన్ అవుద్దని ఎక్కువసేపు కూర్చోకుండా. ఇంకొకటి నేను ఎక్కువసేపు కూర్చున్నాను కదా, మామూలుగా అయితే రూమ్కి వెళ్ళిన తర్వాత కూడా మెడిటేషన్ చేయమంటారు. అంటే ఆ కొంచెం బ్రేక్ కూడా నువ్వు మెడిటేషన్ చేస్తే ఇంకొంచెం ఎక్కువసేపు దొరుకుతుంది నీకు. మెడిటేషన్ చేస్తూ నీ బాడీ యొక్క సెన్సేషన్స్ ని గమనిస్తూ ఎలర్ట్మెంట్ పొందడానికి కొంచెం ఎక్కువ ప్రాక్టీస్ అవుతుందన్నమాట. కాబట్టి రూమ్కి వెళ్ళినా కూడా మెడిటేషన్ చేయమంటారు. ఫస్ట్ రోజు రూమ్కి వెళ్ళి కూడా మెడిటేషన్ చేశాను. అంటే 6:30 రోజు 7 కల్లా బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. 7 to 8 మనం మెడిటేషన్ చేస్తాను రూమ్కి వెళ్ళి నీట్గా మంచం మీద కూర్చొని. అంటే మంచం ఉంటుంది, మంచం మీద కూర్చొని మెడిటేషన్ చేస్తాను. అయిపోయింది. ఈ సెకండ్ డే నుంచి రూమ్కి వెళ్ళిన తర్వాత రూమ్ లో ఎక్కువ చేసాను కాదు, రూమ్ లో మెడిటేషన్ కట్టలేదు. రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి నడిచేవాడు. అంటే రూమ్ లో ఉన్నది సేపు నడ్డమే, మెడిటేషన్ చేయడం, గంటలకు బయటకు వచ్చి కొంచెం అటు ఇటు నడడం, కొంచెం ఫ్రీగా మజిల్స్ గట్రా ఫ్రీ చేసుకోవడం, మళ్ళీ రూమ్కి వెళ్ళినప్పుడు కూడా అటు నడిచేవాడు. ఎందుకంటే ఎక్కువ కూర్చొని కదా, తిన్నప్పుడు కూడా కూర్చొని తినాలి కాబట్టి రూమ్కి వచ్చినప్పుడు కూడా అటు ఇటు నడుస్తుండేవాడు. ఫస్ట్ 2 days గడిచిపోయి థర్డ్ డే కూడా సేమ్ అంతే. థర్డ్ డే ఇలా వెళ్తుంది. నేను నార్మల్ గా పరాగ్గా థర్డ్ డే 10-11 అయింది ఉదయం. బ్రేక్ఫాస్ట్ అయిపోయింది 10-11, అంటే 8 నుంచి మళ్ళీ 11:30 వరకు కదా చేస్తున్నాను. కాళ్ళు నొప్పులు వస్తున్నాయి, అటు తిరుగుతున్నాను. కళ్ళు తిప్పి అటు ఇటు చూస్తుంటే నాకు డైగ్నల్ గా నేను ఎక్కడ కూర్చున్నాను, అమ్మాయిలు ఎక్కడ ఎండ్ అయిపోతారంటే ఈ పక్కన 2 రోజుల్లో కూర్చున్నాను. అంటే అమ్మాయిలు ఎక్కడ ఎండ్ అయిపోయారు, ఈ పక్కన ఫస్ట్ లో అబ్బాయిలు కూర్చుంటారు, ఆ పక్క రోజు నేను కూర్చున్నాను. నాకు డైగ్నల్ గా ఒక అమ్మాయి కనబడింది. ఈ అమ్మాయి రోల్ నుంచి థర్డ్ పొజిషన్ అన్నమాట. అంటే థర్డ్ లైన్ లో అమ్మాయి ఉంది నాకు డైగ్నల్ గా. అయితే చూసాను, అరే నాకు డౌట్ వచ్చింది, ఈ అమ్మాయి ఎవరో మిడిల్ ఏజ్ లో అయితే కాదు, తెలిసిపోయింది, చూడగానే అర్థమైపోద్ది అమ్మాయి ఎవరో పెద్దవాళ్ళు ఎవరో అడిసి. అయితే మన ఏజే, అంటే మన ఏజే, నాకన్నా పెద్ద అవ్వచ్చు చిన్న అవ్వచ్చు, నాకు అవేం తెలియదు. మన ఏజ్ కేటగిరీ అని అర్థమైంది. అంటే కొంచెం 20s, ఎర్లీ 20s లేకపోతే లేట్ 20s ఉంటే నాకు అర్థమైంది. చూసాను
వా సూపర్ ఉంది. చూడగానే చూశాను, గమనించాను, అమ్మ మన అమ్మాయిలాగా ఉంది, కొంచెం ఇటు సైడ్ తిరిగితే ఫేస్ చూద్దాం అనేసి అటు తిరిగి ఇటు తిరిగి ఇలా చూస్తున్నాను. ఒకసారి తను కూడా ఇలాగా ఎక్కువసేపు కూర్చోంటారు కదా, ఎక్కువసేపు కూర్చున్నప్పుడు కాళ్ళు పడితే అటు ఇటు సరి చేసుకున్నప్పుడు నేను చూశాను. ఇంకా షాక్, సూపర్ లాగా ఉంది. అంటే నేను దగ్గర నుంచి చూడలేదు, చాలా దూరం, కొంచెం డిస్టెన్స్. అంటే ఎంత డిస్టెన్స్ ఉంటుంది అంటే ఒక 15 feet 20 feet డిస్టెన్స్ ఉంటుంది. చూడగానే ఇంకా అంటే ఒక మూమెంట్ అంటారు కదా, దెబ్బకి ఒకసారి అంతా స్లో అయ్యి ఒక టైప్ ఆఫ్ స్లో మోషన్ మూమెంట్ లాగా దెబ్బ కలగా. అది మేము గ్రూప్ మెడిటేషన్ లో కూడా ఏంటంటే లైట్స్ ఉండవు, చిన్న డిమ్ లైట్స్ ఉంటాయి. ఫస్ట్ ఏంటంటే తన కళ్ళు చాలా క్లియర్ కట్ గా నేను చూస్తున్నాను, బాగా హైలైట్ కనిపించింది. ఇలాగే చూస్తున్నాను హైలైట్ కనిపించింది. హైలైట్ కనిపించదు. రెండోది తన హెయిర్ చాలా సాఫ్ట్ గా ఉంది. తన హెయిర్ నీట్ గా తీసుకొచ్చి ఇక్కడ మామూలు క్లిప్ పెట్టి ఉంది, బాగా హైలైట్ కనిపించింది. ఇంకా మనం ఊరుకోం కదా, మనకి ఎవరు లేరని చెప్పేసి నీట్ చేసేస్తాను ఈ 2 రోజులు. ఈ 3వ రోజు కరెక్ట్ గా మధ్యాహ్నం చూడగానే ఇంకా అవుట్ అయిపోయాం. ఇంక మనకు అర్థం అయిపోయింది ఇక నుంచి ఏం చేయాలని. అయితే చూశాను, కరెక్ట్గా 11:30 గంట కొట్టారు అందరూ లెగిస్తారు కదా. చూశాను, తిని కూడా లెగిసింది, మా హైలైట్ కనిపించింది. అప్పుడే ఫస్ట్ టైం చూసాను తను ఎలా నడుచుకుని బయటకు వెళ్తుంది అటుపక్క. అంటే లేడీస్ కి ఒకదారి ఉంటుంది, జెంట్స్ ఒకదారి ఉంటుంది. తినేటప్పుడు కూడా లేడీస్ జెంట్స్ అసలు ఎక్కడ కలరు. లేడీస్ జెంట్స్ ఒక్క దగ్గర ఎక్కడ కలుస్తారంటే గ్రూప్ మెడిటేషన్ వాళ్ళని కలుస్తారు. వాళ్ళకి వేరే క్వార్టర్స్ ఉంటాయి, మాకు వేరే క్వార్టర్స్ ఉంటాయి. వాళ్ళదంతా వేరే రూట్, మాదంతా వేరే రూట్. మధ్యలోనే ఒక క్వాడ్ లాంటి దూరం ఉంటుంది అన్నమాట, వెళ్ళకుండా అటు ఇటు వెళ్ళకుండా. కాబట్టి గ్రూప్ మెడిటేషన్ వల్ల అమ్మాయిని చూడగలం. అయితే తను ఇలా నడుచుకుని వెళ్ళిపోతుంది అటు సైడ్ వాళ్ళ క్యాంటీన్ కి, అంటే మెస్ కి, మధ్యాహ్నం లంచ్ చేయడానికి 11:30కి. చూశాను, హైలైట్ కనిపించింది. అంటే క్లియర్ కట్ గా ఫేస్ చూసాను. ఇప్పుడు ఇందాక సైడ్ నుంచి చూసాను కదా, క్లియర్ కట్ గా ఫేస్ హైలైట్ కనిపించింది. అమ్మా ఇంకా మైండ్ నుంచి పోవట్లే.